గుడ్ మార్నింగ్. సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామం మహిమపరచబడును గాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ప్రతిరోజు ఆసక్తిగా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ వీక్షిస్తున్నందుకు హృదయపూర్వకంగా మేము మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇలాగనే మీరు ఆదరించి ఆత్మీయంగా మీరు మేలులు పొందాలని ప్రభుపేట మేము మనవి చేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వాక్య ధ్యానం కొరకు కీర్తన గ్రంథంలో నుండి 56వ కీర్తన 12వ వచనాన్ని లేదా చరణాన్ని మనం చదువుకుందాం. 56వ కీర్తన 12వ చరణం. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించున్నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. మరణ భయం, ప్రాణ భయం అనేటువంటిది లేకుండా ఈ లోకంలో బతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఏ ఏ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే భయపడిపోతాం. కొన్నిసార్లు చూడండి, మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ త్రుటిలో మన పక్క నుండి ఏదైనా ఒక వాహనం చాలా స్పీడ్గా వెళ్ళి ఒక త్రుటిలో మనం తప్పించుకుంటే వెంటనే మన గుండె వేగంగా కొట్టుకుంటుంది. కారణం ఏంటి? ఒకవేళ ఆ వాహనమే కనుక మనకి తగిలితే, అది మనం గుద్దేస్తే చనిపోతామేమోని. కనుక ప్రాణభయం అనేది ఉంటుంది, మరణ భయం అనేటువంటిది ఉంటుంది. మనిషికి ఆ భయము మరి పాపం చేయడం వల్ల కలిగి, ఈ మరణ భయము, ఈ ప్రాణ భయము అనేటువంటిది అలాగే జీవితకాలం దాంతో మనం బ్రతకాల అనేటి అవసరం లేదు. కీర్తనకారుడు దావీదు ఈ 56వ కీర్తన 12వ చరణంలో అంటున్నాడు, మరణములో నుండి నా ప్రాణమును తప్పించావు, నేను జీవపు వెలుగులో సంచరించినట్లు నన్ను జారి పడకుండా నీవు నా పాదములు తప్పించి ఉన్నావు. కనుక దేవుడు తప్పిస్తాడు, మరణ భయము నుండి తప్పిస్తాడు, మరణము నుండి తప్పిస్తాడు, శ్రమల జీవితం నుండి తప్పిస్తాడు. ఇంకా అయిపోయిందిలే నా జీవితం అని అనుకోకూడదు. అలా అనుకున్నటువంటి ఒక ఆయన ఉన్నాడు. బైబిల్లో ఏలియా అనేటువంటి ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. ఆయన సైతం యెజబెల్ తోటి, అక్కడ ఆహాబు రాజు తోటి, అక్కడ ఉన్నటువంటి బయలు దేవత ప్రవక్తలతోటి సవాల్ చేసి వాళ్ళని ఓడించి వచ్చేస్తుంటే యెజబెల్ తరుముతా ఉంటే ఒక చోట బదరి వృక్షం కింద కూర్చొని, ఎంత మటుకు చాలు నా ప్రాణం తీసేసి పొందే ఉన్నాడు అంటే భయం వేసింది. ఇంకా ఎంత గొప్ప వ్యక్తి అని ఏదో ఒక సమయంలో భయపడటం అనేది జరుగుతుంది. భయం ఎందుకో తెలుసా? ఈ ప్రాణానికి ఏమన్నా అయిపోతుంది, ఈ జీవితానికి ఏమైంది, అసలు ఈ జీవము, ఈ జీవితము, ఈ ప్రాణము అనేటువంటిది మనం మర్చిపోతే అసలు భయం అనేది లేదు కదా. కానీ ఎలా మర్చిపోతాం? మనం ఉన్నదే ఈ జీవంలో, మనం ఉన్నదే ప్రాణంతో. కనుక జీవిత కాలం ఈ భయము అనేది ఉంటుంది. కానీ ఆ జీవిత కాలము మరణ భయం నుండి మనం తప్పించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు. కనుక జీవితకాల మరణ భయం మనిషికి ఉంటుంది, కానీ ధైర్యపరిచే దేవుడు కూడా ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. ప్రాణమును కాపాడడానికి, మరణం నుండి దాన్ని తప్పించడానికి, జీవపోలుగులో దేవుని సన్నిధిలో సంతోషంగా మనం జీవించడానికి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక నిరీక్షణ, ఒక ఆధారం, ఒక విశ్వాసం మనలో ఎల్లప్పుడూ ఉండాలి. అప్పుడు మనం అధైర్యపడం, మనం భయపడడానికి అవకాశం ఉంది. దావీదు ఈ కీర్తన రాస్తూ 56వ కీర్తన తనకున్నటువంటి ఆ ప్రాణాపాయంలో నుండి ఎలా తప్పించబడ్డాడో తను చెప్తూ ఈ మాటలు రాస్తున్నాడు. వాస్తవంగా తాను సౌలు చేతిలో నుండి తప్పించుకుని ఫిలిస్తీన్ దేశం వెళ్తాడు. ఫిలిస్తీన్లో గాతు అనేటువంటి ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఆకీష్ అనేటువంటి రాజు. సో ఫిలిస్తీన్లు ఈ దావీదును పట్టుకుని ఆకీష్ దగ్గర తీసుకువెళ్తే వాళ్ళు అడుగుతారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమనంటే, ఏమండి, ఈ దావీదు ఇశ్రాయేలు రాజుగాడా? ఇశ్రాయేలీలు మీద మన ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు యుద్ధం చేస్తుంటే ఆ గొలియాతును చంపింది ఈయనే కదా. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని పొగిడినటువంటి వ్యక్తి ఈ దావీదే కదా. ఇతన్ని ఎలా ఇక్కడ రప్పించారు అని అనగానే దావీదు గుండె జారిపోయింది. ఫిలిస్తీన్లు చంపినటువంటి వ్యక్తి ఆ దేశంలో కనపడ్డాడంటే ఫిలిస్తీన్లు ఊరుకుంటారా? చంపేస్తారు. దావీదు చాలా తెలివిగా తాను ఒక వెర్రివాడు నటిస్తూ ఆ రాజు దగ్గర నుండి తప్పించుకుంటాడు. వెర్రివాడుగా
తన ఈ ఉమ్మి ఈ గడ్డం మీద వరకు కూడా కారేటట్టు చాలా పిచ్చివాడిగా ప్రయత్నిస్తే అతడు తను ఆ రీతిగా నటిస్తే వెంటనే ఆ రాజుగారు అంటాడు, ఇలాంటి పిచ్చోడిని రాజుగారి నగరంలోకి ఎందుకు తీసుకొచ్చారు, మీరు బయటికి పంపించేయండి అంటే అక్కడ నుండి తప్పించుకుని అదుల్లాం గుహలను సో ఆ సమయంలో ఈ కీర్తన రాస్తూ అంటా ఉన్నాడు. 56వ కీర్తన మొదటి చరణంలో ఒక మాట మనం చదువుకుందాం. 56 మొదటి వచనం, దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మింగవలెనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుతున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు, దినమెల్లా నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మింగవలెనని చూస్తున్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. భయం వచ్చింది. సో హీ గాన్ త్రూ ద ఫియర్. అతను భయం గుండా వెళ్ళాడు. అయితే అంటున్నాడు, భయం వచ్చింది, భయపడిపోయాను, భయంలో ఉండిపోయాను అంటున్నాడా? ఎంత చక్కని మాట చెప్తున్నాడు. ఈ మాట మనం భయములో మనల్ని ఆదరించకపోతే అసలు మన విశ్వాసమే కాదు అంటున్నాడు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయిస్తాను. భయం ఉంటది, ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. నీ జీవితంలో భయం ఎప్పుడు లేదా? ఎన్నిసార్లు భయపడలేదు? గుండె ఎన్నిసార్లు వేగంగా కొట్టుకోలేదు? దేవుడు నాకున్నాడు అని ఆ ధైర్యము, ఆదరణ కలిగిస్తుంది నీకు. ఆయన ఉన్నాడనే జ్ఞాపకం నీకు ఉంటుందా? భయపడిపోయి టెన్షన్ పెట్టేసుకుని బీపీలు ఎక్కువైపోయి తద్వారా షుగర్ లాంటి వ్యాధులు, వివిధ రకాలైనటువంటి ఎన్నో శరీరాల బలహీనతలు ఎంతమందికి కలగడం లేదు? వాటన్నిటికీ కారణం ఏంటి చెప్పండి? భయం. ఓన్లీ ద ఫియర్. ఈ మరణపు భయం, ఈ శరీరానికి ఏమైపోద్దని భయం, ఈ జీవితానికి ఏమైపోద్దని భయం. భయం కలగదని దేవుడు చెప్పట్లేదు. భయపడిన మనం ఆ భయపడిన సందర్భంలో దేవుని ఆశ్రయించిన వారికి ఉంటాం. 56వ కీర్తనలోని 3వ చరణం చదువుదాం, 4వ చరణం చదువుదాం. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించాను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను అంట. నాకు భయము కలిగినప్పుడు నేను ఆశ్రయిస్తాను. నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను గనక నేను భయపడను. భయం వస్తుంది. భయపడినప్పుడు దేవుని ఆశ్రయించాలి. దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో ఇంక భయము రాదు. భయము పోయింది. ఫియర్ హ్యాస్ గాన్. భయము పోయింది. We are strong in our Lord. మన దేవునిలో మనం బలవంతులం, మన శక్తివంతులం. ఇక్కడ అంటాడు ఆ తర్వాత మాటలో, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అవడం. ఆ ప్రభువే నాతో ఉన్నాడు, ఆ ప్రభువే నా పక్కన ఉన్నాడు, ఇంకా నాకు భయం ఏమిటి? భయపడకు సోదర సోదరి. ఆ దేవుడు నాకున్నాడు అనేటువంటి ధైర్యం నీకు ఎల్లప్పుడూ కూడా గొప్ప శక్తిని, బలాన్ని, ప్రతిదాన్ని ఎదుర్కోవడానికి దేవుని గొప్ప ఆయుధంగా నీకు ధైర్యం. కాబట్టి అంటాడు, మరణములో నుండి ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు అంట. తప్పించే దేవుడు. అక్కడ నుండి తప్పించబడతాడు. ఫిలిష్తీయుల చేతిలో నుండి తప్పించబడతాడు. సేఫ్గా అక్కడ నుండి బయటకు వచ్చేస్తాడు. ఇప్పుడు అంటాడు 56వ కీర్తన 9వ చరణంలో, నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఎప్పుడు తెలిసింది? దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మొరపెట్టినప్పుడు ఆయన మన పక్షాన ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుంది? కష్టం రాకపోతే తెలుస్తుందా? కష్టం రాకపోతే దేవుని మనం అడుగుతామా? ఈ భయము కలగకపోతే దేవుని మనం అడుగుతామా? ప్రభా ఈ భయము నుండి నన్ను ధైర్యపరచని అడిగినప్పుడు, దేవుడు మనల్ని ధైర్యపరిచినప్పుడు మనకు కలిగే ప్రతి విధమైనటువంటి వ్యాధి బాధలైన, కష్ట నష్టాలైన, ఇవన్నీ భయాన్ని కలిగించే శత్రువులే కదా. ఈ శత్రువులు మనల్ని ఏమి చేయలేనప్పుడు మనకు అర్థమవుతుంది అదేంటంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండే దేవుడు అండి. మరొకసారి ఇదే 56వ కీర్తనలో 11వ చరణంలో అంటాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను గనక నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు? దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళకి భయము లేదు. ఇక్కడ అంటాడు నరులు అంటాడు. అక్కడ ఏమైనా పెట్టుకోండి, నరులు మనల్ని ఏం చేయలేరు, సిచ్యువేషన్స్ మనల్ని ఏం చేయరు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనల్ని ఏం చేయలేవు,
హెల్త్ ప్రాబ్లమ్స్ మనల్ని ఏమి చేయలేవు, వ్యక్తులు మనల్ని ఏమి చేయలేరు, వ్యవస్థలు మనల్ని ఏమి చేయలేవు. ఎందుకో తెలుసా? దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన ఆశ్రయించి చూడు, ఆయన నా పక్షాన ఉన్నాడు అనేటువంటి సంగతిని నువ్వు అర్థం చేసుకో. దేవుని సన్నిధిలో జీవ వెలుగులో సంచరించేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండాలంటే దేవుని ఆశ్రయించేవారుగా ఉండాలి. అంటే కృపాటి భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, ఉదయకాలము నీ మాటలు వినిపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డల హృదయాల్లో భద్రపరచండి. ఎన్నో రకాల భయాలు, ఆందోళనకు లోనైనటువంటి వేళ్లలో నువ్వు ఉన్నావు అనేటువంటి ధైర్యాన్ని ప్రభావ ఈ ఉదయకాలంలో మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నేను ఆశ్రయించేటువంటి నరుడు భయపడడు, ఎందుకంటే ప్రభావ నువ్వు వాని పక్షాన ఉన్నావు. నీ బిడ్డల పక్షాన ఉండి వారి కార్యాలు జరిగించండి. ఇది జరగట్లేదు, జరగదేమో అనే భయంతో ఉన్నవాళ్ళు, ఇది తగ్గట్లేదు, తగ్గదేమో అనే భయంతో ఉన్నవాళ్ళు, ఇది తీరట్లేదు, ఇంకా తీరదేమో అనే భయంతో ఉన్నవాళ్ళు, ప్రతి సమస్యను తీర్చండి, ప్రతి వ్యాధిని తగ్గించండి, ప్రతి కార్యాన్ని మీరు జరిగించి ఈ నామానికి మహిమ తెచ్చుకుని బిడ్డల జీవితాల్లో మేలు చేయమని ప్రభావ ఇదిగో వారికి ఉన్న ప్రతి బలహీనత, వ్యాధి బాధ, వారికి ఉండే ప్రతి అవసరత నీ నామ దర్శనంలో తీర్చమని ప్రార్థన చేస్తాం. ఈ ప్రియ బిడ్డలను మీరు దర్శించండి ఆయన, వారి కుటుంబాల పట్ల వారికి నువ్వు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలను నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. వారికి ఉన్నటువంటి ప్రభా మరి ఏ ఆశనైనా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన వాడు ప్రతి ఆశను మీరు తీర్చి నీ చిత్తంలోనే వాటిని నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉదయంలో ప్రభా ఈ మాటలు పెట్టిన బిడ్డలందరినీ కొన్ని చేతులకు అప్పగిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రభు మాకు దీవెనకరంగా మీరు స్తోత్రాలు. అనేక మంది ఆశీర్వదించబడి దైవాశీస్సులు ప్రభావ పొందినట్లుగా మీరు దీవించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఎంత ఆసక్తిగా మీరు అందరూ వీక్షిస్తున్నందుకు మరొకసారి ప్రభునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మీరు మాత్రమే కాదు, మీ ఫ్రెండ్స్కి, మీ స్నేహితులకు కూడా ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. తద్వారా వాళ్ళు కూడా వాక్యం ద్వారా బలపడతారు. అంత మాత్రమే కాదు, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అని ఉంటుంది, అది మీరు క్లిక్ చేస్తే మరి ఈ ఛానల్లో వచ్చేటువంటి ప్రతి కార్యక్రమం, మా పరిచర్యలన్నీ కూడా మీరు చూడడానికి, మాతో కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును.